అసలు ఈ ఫైబర్ రిచ్ ఫుడ్ మనకి ఎందుకు అవసరం? ఒక రోజు మొత్తంలో మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ ఫైబర్ అనేది తీసుకోవాలి? హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రియాంక ఫ్రమ్ నిధీస్ హెల్త్ లైన్ ఛానల్. సో డైటింగ్ చేస్తున్నాము అన్న, డైటింగ్ చేయాలి అన్న చాలా మంది మనకు సజెస్ట్ చేసేది ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోండి అని. అసలు ఈ ఫైబర్ రిచ్ ఫుడ్ మనకి ఎందుకు అవసరం? ఒక రోజు మొత్తంలో మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ ఫైబర్ అనేది తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక రోజు మొత్తం మీద పురుషులు అయితే 30 గ్రాముల ఫైబర్ అనేది తీసుకోవాలి. అదే స్త్రీలో అయితే మనకి 25 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అనేది మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫైబర్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అని అంటే, ఫైబర్ అంటే పీచు పదార్థం. ఈ పీచు పదార్థాలు మనకి ఎలా యూజ్ అవుతాయి అని మనం చూసుకున్నట్టయితే, మన బాడీలో ఉన్న టాక్సిక్ ఎలిమెంట్స్ అంటే హానికరమైన పదార్థాలు, హానికరమైనవి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా మనకి ఎలిమినేట్ చేయడానికి యూజ్ అవుతుంది. దాంతోపాటు బీపీని తగ్గిస్తుంది, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి. దాంతోపాటు మనకి మంచి అరుగుదల జరుగుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది. దాంతోపాటు కాన్స్టిపేషన్ లాంటివి అంటే మలబద్ధకం లాంటి సమస్యలు ఏమన్నా ఉంటే దాని నుంచి రిలీవ్ అవుతుంది. బాగా మనకి గుండెకి మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. దాంతోపాటు మన శరీరంలో ఉండే ప్రతి ఆర్గాన్కి అంటే ప్రతి అవయవానికి ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక రోజులో మనకు కావాల్సిన ఫైబర్ని ఎలా తీసుకోవాలి? మన ఆహార పద్ధతులు అంటే మనం తీసుకునే ఆహారంలోని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మనకు కావాల్సిన ఫైబర్ అనేది ఒక రోజులో ఎలా పొందొచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. హౌ టు గెట్ నెసెసరీ ఫైబర్ ఇన్ ఏ డే అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో మనం మార్నింగ్ రొటీన్ గా మన ఇండియన్స్ ఎక్కువగా మనం ఏ ఫుడ్స్ తీసుకుంటాము? బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ, దోశ, వడ, లేదంటే ఈ ఉప్మా, ఇవే కదండి ఎక్కువ తీసుకుంటాం. ఇలా ఏది తీసుకున్నా కానీ బ్రేక్ఫాస్ట్ దాంట్లో మనకి అంటే పప్పు ధాన్యాల మీద బేస్ అయి ఉండేవి. ఏ ఆహారం తీసుకున్నా కానీ మనం దాని నుంచి మనం 2.5 to 3 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అనేది ఈజీగా అవైలబుల్ ఉంటుందండి. సో మార్నింగ్ టైమ్ మనం ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఈ డ్రై ఫ్రూట్స్ తో పాటు ఓన్లీ నట్సే కాకుండా దాంతో పాటు మనం డేట్స్ కూడా తీసుకున్నట్టయితే, ఒక 3 డేట్స్ తీసుకున్నట్టయితే మనకి 1.5 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అనేది అవైలబుల్ గా ఉంటుందండి. దాంతో పాటు జస్ట్ ఒక 2 చెంచాల చియా సీడ్స్ కానీ సబ్జా గింజలు కానీ మనము 1000 ml వాటర్ లో కానీ 500 ml ఆఫ్ వాటర్ లో కానీ మనం మిక్స్ చేసి సోక్ చేసి కనుక మనం తీసుకున్నట్టయితే 5 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అనేది మనకి ఈజీగా అవైలబుల్ గా ఉంటుందండి. దాంతో పాటు మనం నెక్స్ట్ ఇంకేం తీసుకుంటామంటే, జనరల్ గా సలాడ్స్ తీసుకోండి మార్నింగ్ టైమ్స్ లో. ఫ్రూట్ సలాడ్ కానీ వెజిటేబుల్ సలాడ్ కానీ అని సజెస్ట్ చేస్తూ ఉంటాం కదా. సో ఎప్పుడైతే మనం 150 గ్రామ్స్ ఆఫ్ వెజిటేబుల్ సలాడ్ తీసుకుంటామో దాని నుంచి మనకి 1.5 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అనేది ఈజీగా అవైలబుల్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లంచ్ టైంకి వచ్చేసరికి మనం ఎట్లా తీసుకుంటామంటే రైస్ తీసుకుంటాం మెయిన్ బేస్ కింద. ఈ రైస్ 100 గ్రామ్స్ ఆఫ్ రైస్ కనుక మనం తీసుకున్నట్టయితే దాంట్లో నుంచి మనకి జస్ట్ 1 గ్రామ్ ఆఫ్ ఫైబర్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. అండ్ కర్రీస్కి వచ్చేసరికి సింగిల్ వెజిటేబుల్ కర్రీ మీద బేస్ అవ్వకుండా మనం మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీస్ కానీ మల్టిపుల్ వెజిటేబుల్స్ కానీ యూజ్ చేసుకున్నట్టయితే, అంటే ఇప్పుడు లైక్ బీరకాయ కూర ఉందనుకోండి, ఉట్టి బీరకాయ లాగే కాకుండా బీరకాయతో పాటు ఏదన్నా పప్పు ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ పెసరపప్పు కానీ శనగపప్పు కానీ అట్లా యూజ్ చేసుకోవడం కానీ, లేదంటే ఒకటే సింగిల్ వెజిటేబుల్ కాకుండా ఒక 3-4 రకాల కాయగూరలు కలుపుకుని తినడము, ఇట్లా చేసినట్టయితే మనకి దాని నుంచి ఒక 2 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అనేది ఈజీగా అవైలబుల్ ఉంటుందండి. అలాగే కర్డ్ మర్చిపోకుండా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మనం ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసేసరికి బయట ఫాస్ట్ ఫుడ్స్ లాంటి స్నాక్స్ కాకుండా ఇంట్లో హెల్దీగా మనం స్ప్రౌట్స్ కానీ ఓట్స్ కానీ ఇటువంటివి ఏమైనా, లేదంటే నెక్స్ట్ బొబ్బర్లు కానీ రాగి జావ కానీ ఇటువంటివి ఏమన్నా ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే 5 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అనేది మనకి ఈజీగా అవైలబుల్ అవుతుందండి. ఇంకా నైట్ టైంకి వచ్చేసేసరికి మనం చపాతీ కానీ పుల్కా కానీ ఇటువంటివి ఏమన్నా తీసుకున్నప్పుడు మనకి 3 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. సో ఇట్లా రోజు మొత్తంని మనం ఇట్లా మంచిగా క్యాలిక్యులేట్ చేసుకుని కనుక మనం తీసుకున్నట్టయితే చాలా ఈజీగా సింపుల్ గా మన డైట్ లోనే, అంటే మనం ఎవ్రీడే ఇప్పుడు నేను చెప్పే ఆహారమే తీసుకుంటున్నాం కదా. మనం బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ, వడ, దోశ, లంచ్ లో ఒక కర్రీ తీసుకుంటాం, దాంతోపాటు రైస్ తీసుకుంటాం. ఇంకా స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ మాత్రమే చిన్న చేంజ్ చేసుకోమని చెప్తున్నాను. అండ్ దాంతోపాటు మళ్ళీ నైట్ చపాతీ, పుల్కా ఇవి చాలా మంది తీసుకునే వాళ్ళే తీసుకుంటూనే ఉంటారు. సో ఇట్లాగా ఎవ్రీథింగ్ మనం ఒక డేలో మన ఇండియన్ నార్మల్
మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళమైనా కానీ మనం ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటాం కదండి. సో జస్ట్ ఈ ప్యాటర్న్ చిన్న చిన్న చేంజెస్ చేసుకుని ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ ఐటమ్స్ అన్నీ కూడా వెజిటేబుల్స్, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు అన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే ఈజీగా మనకు కావాల్సిన ఫైబర్ అనేది మనకి ఇంక్లూడ్ అయిపోతుంది. అండ్ చాలా వరకు మనం హెల్దీగా ఉంటాము. రకరకాల డిసీజెస్ వాటి నుంచి కూడా మనం రిలీవ్ అవుతాము. అలాగే ఎప్పుడు ఎనర్జెటిక్ గా యంగ్ గా ఉంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.